కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్ విజయవాడ. నమస్తే అండి, నేను డాక్టర్ అనంత్, నెఫ్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ కర్నూల్. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ కర్నూల్లో జీవన్ దాన్ ప్రోగ్రాం ద్వారా అవయవ దాన కార్యక్రమం జరిగింది. దీనిలో 15 ఇయర్స్ అబ్బాయి కుషాల్ సాయి కుమార్ అనే వ్యక్తి 31st నైట్ 10:30కు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్కి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీ జరగడం ద్వారా తలలో బ్లీడింగ్ జరిగింది. దాని తర్వాత పరీక్షలు చేసి ఆయన బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఎంతో గొప్ప హృదయంతో ముందుకొచ్చి ఆ అబ్బాయి యొక్క ఆర్గన్స్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. దీనిలో హార్ట్, గుండె వచ్చేసి తిరుపతికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. లంగ్స్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్కి వెళ్ళాయి. ఒక కిడ్నీ కిమ్స్ హాస్పిటల్ కర్నూల్లో ఉన్న డయాలిసిస్ పేషెంట్కి చేరింది. ఇంకొక కిడ్నీ నెల్లూరు అపోలో హాస్పిటల్కి చెందింది. లివర్ కిమ్స్ హాస్పిటల్ కర్నూల్లో ఒక పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అండ్ ఐస్, కార్నియా, బ్లడ్ ఐ బ్యాంక్కి వెళ్ళాయి. సో ఈ విధంగా ఆ అబ్బాయి 15 ఇయర్సే అయినప్పటికీ ఇంకో 8 మందికి ప్రాణాలు ఇవ్వగలిగాడు. మన మీడియా మిత్రులకు నేను తెలియజేయడం ఏంటంటే, ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి. ఆర్గన్ డొనేషన్ గురించి, అవేర్నెస్ గురించి అట్లీస్ట్ కర్నూల్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్, రాయలసీమలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి తెలియాలి. ఇది కిమ్స్ హాస్పిటల్ కర్నూల్లో జీవన్ దాన్ ప్రోగ్రాంలో 19వ ట్రాన్స్ప్లాంట్. ఓవరాల్గా 80 ట్రాన్స్ప్లాంట్లకు పైగా చేశాము. బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందిన విద్యార్థి కుషాల్ కుమార్ భౌతికంగా తమ తల్లిదండ్రులకు దూరమైనప్పటికీ కూడా మరో 8 మందికి అవయవ దానం చేసి అమరుడయ్యాడు. అయితే ఇతని అవయవదానానికి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం కృషితో అవయవ దానానికి అంగీకరించి ఆ విద్యార్థి తల్లిదండ్రులు తమ తీరని శోకంగా ఉన్నప్పటికీ కూడాను మరో 8 మందికి ఉపకరించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.